బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది డబ్బులు లాస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయితే సంపాదించిల్లో ఆ సంపాదించిన డబ్బును వీళ్ళందరికీ పంచితే బరాబర్ సెట్ కదా. చచ్చిన పని తీసుకొస్తావా? నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎవరెవరైతే లాస్ అయ్యారో ఓకే లాస్ అయ్యిండ్రు ఒక మాట చచ్చిపోయిన తీసుకెళ్ళాలి. లాస్ అయిన వాళ్ళకి ఎంతమంది కానీ డబ్బులు ఇస్తావు? ఎక్కడెక్కడ ఎంతమంది కానీ ఇస్తావు? వీళ్ళు లాస్ అయ్యారని ఉండవు, ఎంతో వందల మంది వస్తారు. నేను కూడా లాస్ అయ్యాను. సాక్ష్యాలు ఉండాలి కదా అక్కడ. సాక్ష్యాలు ఉన్న వాళ్ళకి సాక్ష్యంతో తీసుకొస్తే ఒకవేళ సాక్ష్యాలు తీసుకొచ్చిన వాళ్ళకు ఎవరెవరు దేంగి తిన్నారో వాళ్ళ డబ్బులు ఇలా కడితే మంచిదే. మిగతా ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేసినా నయమే. ఇవాళ లేటెస్ట్గా ఇవాళ ఏమైందంటే బెట్టింగ్ యాప్ వల్లనే ఒక వ్యక్తి పురుగుల మంది ఆగి చచ్చిపోయింది ఇవాళనే. అవును. ఆ వ్యక్తికి వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా పరిహారం అందే విధంగా ఏమన్నా చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదే అంటున్నా, ఎవరైతే లాస్ అయ్యారో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం కరెక్టే కదా. వీళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు వీళ్ళ దగ్గర లాస్ అయిన డబ్బులు ఇవ్వడం కరెక్టే కదా. అరెస్ట్ కూడా చేయాలి. ఓకే, డబ్బులు ఇచ్చినంత మాత్రంలో తప్పు చేసి డబ్బులు ఇస్తాం సారీ అంటే కుదరదు కదా. వాళ్ళు ఎంత అనుభవించారో ఆ సాగు చేసేటప్పుడు, ఎంత బాధపడరు అవన్నీ వీళ్ళకి తెలియాలి కదా. జైలు వేస్తే తెలుస్తుంది వీళ్ళకు ఆ లైఫ్ ఏంటంటే. ఇప్పుడు వేసిన తిరిగే బదులు ఆడ ఎండ ఫ్యాన్లకు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది జీవితం అంటే ఏందో.